इतने सालों से 10-11 साल से बजट दे रहे हैं, अभी तक तो उम्मीद पे कोई बजट खरी उतरी नहीं। यही देखेंगे कि कितना और अपने बड़े बड़े इनके जो पूंजीपति मित्र हैं उनके लिए कितने ये और आयाम निकालते हैं। ये क्या करते हैं, कुछ ऐसी ऐसी चीजें जोर से अनाउंस कर देते हैं जिसमें लोगों को लगता है कि जनहित में, गरीबों के हित में ये बहुत कुछ पैसा दे रहे हैं, और पीछे से अपने बड़े बड़े मित्रों को, पैसे वालों को, सबको कहीं न कहीं ये मदद करते रहते हैं। तो मुझे लगता नहीं है कि आज की बजट भी उनसे कुछ अलग होगी। हाँ, ये है कि दिल्ली का चुनाव चल रहा है, तो दिल्ली के बनस्पत, क्योंकि दिल्ली में भारतीय जनता पार्टी को दिख रहा है कि कुछ वो बन नहीं पा रहे, तो हो सकता है कुछ टैक्स के माध्यम से, कुछ और माध्यम से कुछ लोक लुभावने वायदे करें। इतना ही कह सकता हूं मैं बजट के बारे में। కేంద్ర బడ్జెట్ సందర్భంగా మధుబన్కి చెందిన చీరను ధరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి మధుర్బానీ కళ నైపుణ్యానికి నివాళిగా ఈ చీరను కట్టుకున్నారు. మిథిలా ఇన్స్టిట్యూట్లో క్రెడిట్ అవుట్ రీచ్ కోసం మధుబనిని కలిసినప్పుడు బడ్జెట్ నాడు చీరను కట్టుకోవాలని నిర్మలా సీతారామన్ను కోరారు. దీంతో ఇవాళ మధుబని కళకు సంబంధించిన చీరను కట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మరోవైపు యూపీలోని అమ్రోహాలో వాల్పై నిర్మలా సీతారామన్ పెయింటింగ్ వేశారు ఆర్టిస్ట్ జుహైబ్ ఖాన్. రూపాయి విలువ పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి పెయింటింగ్ వేశానన్నారు ఆర్టిస్ట్. 2025-26 కేంద్ర ఆర్థిక బడ్జెట్కు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. ఈ సందర్భంగా నిర్మలకు దాహీ చీనీ స్వీట్ తినిపించారు ప్రెసిడెంట్ ముర్ము. బడ్జెట్కు ప్రెసిడెంట్ ఆమోదం తెలపడంతో అక్కడి నుంచి పార్లమెంట్కు చేరుకున్నారు. 10:30 ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 8వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఎన్డీఏ సర్కార్ 3వ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. బడ్జెట్లో ముఖ్యంగా 6గా ఉన్న పన్ను స్లాబ్లను 3కు కుదించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక పన్ను రేటు 30% ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారనే వార్తలు వస్తున్నాయి. మహిళా సాధికారతే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఇక లోక్సభలో 2024-25 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ జీడీపీ వృద్ధి రేటు 2025-26లో 6.3 నుంచి 6.8%గా ఉండొచ్చన్నారు. 2024-25లో 6.4%గా నమోదైందని తెలిపారు. 2047 కల్లా వికసిత్ భారత్గా నిలబడాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా జీడీపీ రేటు నమోదు కావాలి. దీన్ని సాధించాలంటే జీడీపీలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న 31% నుంచి 35%కి పెరగాలి. ఇక ఉద్యోగాలకు ముప్పు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడాలని ఆర్థిక సర్వేలో తెలిపింది. ఈ గవర్నెన్స్, యూపీఐ ఆధార డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలని తేల్చింది. 5G నెట్వర్క్ను విస్తరించాలని, ఇందుకు ఏఐ, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపింది. अर्थस्थिति संभाल रहे हैं प्रधानमंत्री जी के नेतृत्व में. सबसे हमने प्रो पीपल, प्रो पुअर, प्रो मिडिल क्लास ही बजट दिया है. अभी भी ऐसा ही होगा, यूनिटी में होगा और देश के कल्याण के लिए, गरीब के कल्याण के लिए और देश को विकसित बनाने के संकल्प की दिशा में एक नया और मजबूत कदम होगा. अभी बिना बजट आए उनको पता लग गया नंबर. ये तो बड़ा आश्चर्य की बात है. भारत का अर्थव्यवस्था बिल्कुल संभलते हुए आगे तेजी से बढ़ रही है, तो ये देख रहा है. तो आज निर्मला सीतारमण जी का भी एक रिकॉर्ड नंबर्स ऑफ बजट फिर से एक पेश होगी. तो मैं मानता हूँ कि एक अच्छा माहौल में बजट आएंगे. हम सब इंतज़ार हैं और अभी बजट पेश होने वाले हैं, तो हम लोग सब पार्लियामेंट जा रहे हैं. देखिए, सोनिया गांधी जी ने राष्ट्रपति द्रौपदी मुर्मू जी के बारे में जो टिप्पणी की है वो तो बहुत निंदनीय है.
और सोनिया जी ऐसे परिवार से आती हैं तो उनके लिए एक आदिवासी महिला इस देश का राष्ट्रपति बनना उनको पच नहीं रहा है, तो इसलिए इस तरह का बातें की हैं। मैं ये मानता हूँ कि राष्ट्रपति जी कमज़ोर नहीं है, मजबूत हैं, एक मिसाल है, हम सब गर्व करते हैं। और कांग्रेस पार्टी को माफ़ी मांगना चाहिए कि इस देश का राष्ट्रपति के खिलाफ में इस तरह का बयान देना ये बहुत ही दुखद है और हम सब इसका खंडन करते हैं और कांग्रेस को माफ़ी मांगना चाहिए। 2025-26 కేంద్ర ఆర్థిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా నిర్మలాకు దాహీ చీనీ స్వీట్ తినిపించారు ప్రెసిడెంట్ ముర్ము. బడ్జెట్ కు ప్రెసిడెంట్ ఆమోదం తెలపడంతో అక్కడి నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు. 10:30 ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా 8వ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఎన్డీఏ సర్కార్ 3వ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. బడ్జెట్లో ముఖ్యంగా 6గా ఉన్న పన్ను స్లాబ్లను 3కు కుదించేందుకు అవకాశం కనిపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక పన్ను రేటు 30% ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. మహిళల సాధికారతే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ సందర్భంగా మధుబనికి చెందిన చీరను ధరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పద్మ అవార్డు గ్రహీత దులారీదేవి మధుర్బాని కళా నైపుణ్యానికి నివాళిగా చీరను కట్టుకున్నారు. మిథిలా ఇన్స్టిట్యూట్లో క్రెడిట్ అవుట్ రీచ్ కోసం మధుబనిని కలిసినప్పుడు బడ్జెట్ నాడు చీరను కట్టుకోవాలని నిర్మలా సీతారామన్ను కోరారు. దీంతో ఇవాళ మధుబని కళకు సంబంధించిన చీరను కట్టుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మరోవైపు యూపీలోని అమ్రోహాలో వాల్పై నిర్మలా సీతారామన్ పెయింటింగ్ వేశారు ఆర్టిస్ట్ జుహైబ్ ఖాన్. రూపాయి విలువ పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్థిక మంత్రి పెయింటింగ్ వేశానన్నారు ఆర్టిస్ట్.